ఓం గణపతయే నమః. శ్రీ బాలాదేవ్యే నమః. ఈ వీడియోలో మిథున లగ్నంలో పుట్టిన వారి శారీరక లక్షణాలు, మానసిక స్వభావం, వ్యక్తిత్వం, ఆరోగ్యం, వృత్తి ఏ రంగాల్లో బాగుంటుంది, వారి ఆర్థిక పరిస్థితి, వివాహ జీవితం, సంబంధాలు, వీరికి ఉన్నటువంటి బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి, చేసుకోవలసినటువంటి రెమెడీలు అనేవి, జీవిత విశేషాలు అనేవి ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందుగా లగ్నం అంటే ఏమిటి? లగ్నం అంటే జన్మకొండలలో మొదటి భావం. జాతకుడు పుట్టిన సమయంలో తూర్పు దిక్కును ఉదయిస్తున్నటువంటి రాశినే లగ్నం అంటారు. జ్యోతిష్యంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే మొత్తం జాతకం ఈ లగ్నం ఆధారంగానే ఉంటుంది. ఈ లగ్నానికి అధిపతి, ఈ మిథున రాశికి అధిపతి బుధుడు మిథునం వాయుతత్వం, దుస్వభావ రాశి కాబట్టి వీరిలో చురుకుదనం, తెలివి, మార్పు కోరుకునేటటువంటి గుణం ఎక్కువగా కనిపిస్తుంది. వృషభ లగ్న జాతకులతో పోలిస్తే ఈ మిథున లగ్న జాతకులు పూర్తి భిన్నంగా ఉంటారు. ఈ మిథున లగ్నంలో పుట్టినటువంటి జాతకులు ఎలా ఉంటారు, వీరి శారీరక లక్షణాలు ఏమిటి అంటే పొడవుగా, సన్నగా ఉంటారు. చేతులు కాళ్ళు పొడవుగా, వీళ్ళు సన్నగా ఉంటాయి. వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు. వీళ్ళలో కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఇది. ముఖం ఎలా ఉంటుందంటే కోలముఖం, చురుకైనటువంటి కళ్ళు, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తున్నట్టు ఉంటారు. మాట్లాడేటప్పుడు హావభావాలు ఎక్కువగా వ్యక్తం చేయగలరు అనమాట. వీళ్ళ యొక్క చర్మం ఎలా ఉంటుందంటే గోధుమ రంగు లేదంటే చామన ఛాయ కలిగి ఉంటారు. చర్మం సున్నితంగా ఉంటుంది. వీళ్ళకున్న గుర్తులు ఏమిటంటే భుజాలు, చేతులు, ఊపిరితిత్తుల దగ్గర పుట్టుమచ్చలు ఉండొచ్చు. ఎందుచేతంటే మిథున రాశి భుజాలు, చేతులు శ్వాసకోశాన్ని సూచిస్తుంది. వీళ్ళ యొక్క నడక ఎలా ఉంటుందంటే వేగంగా, చకచకా నడుస్తారు. ఒక చోట కుదురుగా కూర్చోలేరు. వీళ్ళ యొక్క మానసిక స్వభావం, వ్యక్తిత్వం, తెలివితేటలు ఎలా ఉంటాయి, కమ్యూనికేషన్ చూద్దాం. వీరిని మించిన తెలివైన వారు ఉండరు అన్నట్టుగా ఉంటారు. అతి తెలివైన వారు తెలివైన వారు. మాటకారితనం, హాస్యం, సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా ఇట్టే గ్రహిస్తారు. దుస్వభావం కాబట్టి జైమినికి గుర్తు ఇద్దరు కవలలు. ఈ మిథున రాశి గుర్తు ఏమిటంటే ఇద్దరు కవలలు. ఇది దుస్వభావ రాశి. అంటే ఒకేసారి రెండు మనస్తత్వాలు ఇప్పుడు ఒకలాగా ఇంకోసారి ఇంకొకలా ఉంటారు. మూడు స్వింగ్స్ అనేవి ఎక్కువగా మారిపోతూ ఉంటాయి. ఉత్సుకత, ప్రతి విషయం తెలుసుకోవాలనేటటువంటి తపన ఉంటుంది. పుస్తకాలు, వార్తలు, గాసిప్స్ అన్నీ కావాలి వీళ్ళకి. కానీ ఏది లోతుగా నేర్చుకోరు. అన్నీ కూడా పైపైన ఏదో అలా నేర్చుకున్నాం అన్నట్టుగా ప్రతి దాంట్లోనూ ప్రవేశం చేసి వదిలేస్తారు. రొటీన్ జీవితం వీరికి నరకంగా ఉంటుంది. ప్రతిరోజు కొత్తదనం కోరుకుంటారు, కావాలని చూస్తారు. ఒకే పని ఒకే చోట విసుగు వస్తుంది. స్నేహశీలత్వం చూసుకుంటే చాలా తేలికగా స్నేహం చేస్తారు. 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ గుండెల్లోతు స్నేహం ఒకరిద్దరితోటే ఉంటుంది. అలాగే చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న విషయాలకే టెన్షన్, ఆందోళన, చేతులు ఊపుతూ మాట్లాడడం, కాళ్ళు ఆడించడం చేస్తూ ఉంటారు. ఈ ఆరోగ్యపరంగా వీళ్ళు ఎలా ఉంటుంది, ఏ అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి అంటే ఆరోగ్యం చూసుకుంటే మిథునం అనేది భుజాలు, చేతులు, ఊపిరితిత్తులు, నరాల వ్యవస్థను సూచిస్తుంది. లగ్నాధిపతి బుధుడు. ఈ సమస్యలు ఎక్కువగా పీడించే సమస్యలు ఏమిటంటే దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రాంకైటిస్, నరాల బలహీనత, ఆందోళన, నిద్రలేమి, చేతుల నొప్పులు, ఇవన్నీ కూడా అనారోగ్య పరిస్థితులు బాధిస్తాయి. అయితే త్వరగా కోలుకుంటారు. అనారోగ్యం వచ్చినా మంచంలో ఉండలేరు. అయితే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకోవాలి. ప్రాణాయామం, శ్వాసకు సంబంధించినటువంటి వ్యాయామాలు బాగా మంచి. దుమ్ము, ధూళి ఈ పడకుండా చూసుకోవాలి. ఇక వృత్తి, ఆర్థిక జీవితం ఏ పనులు వీళ్ళకి బాగా చక్కగా ఉంటాయి అంటే కనుక జర్నలిజం, ఇవన్నీ బుధుడికి సంబంధించి చెప్పేవి. జర్నలిజం, రచయితలు, టీచింగు, మార్కెటింగు, సేల్స్, యాంకరింగు, రేడియో జాకీ, అకౌంట్స్, ఆడిటింగు, పోటీ, ఐటీ రంగం, కంప్యూటర్స్, టెలికమ్యూనికేషన్స్, కొరియరు, ట్రావెల్ ఏజెంట్ గాను, ఈ బుధుడికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్, లెక్కలు, వ్యాపార రంగాలు వీళ్ళకి ఎక్కువగా బాగా కలిసి వస్తాయి. వీళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే ఒకేసారి 4 పనులు మొదలు పెడతారు. మల్టీ టాస్కింగ్లో దిట్ట అన్నమాట. వీళ్ళు 4 పనులు కూడా చేయగలరు. కానీ ఒక పని పూర్తయ్యేలోపు ఇంకో దాని మీదకు వెళ్ళిపోతారు. ఉద్యోగాలు తరచుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి స్వభావం వల్ల. డబ్బు విషయం చూసుకుంటే డబ్బు సంపాదించే ఐడియాలు చాలా ఉంటాయి, కానీ నిలువదన్నమాట. చేతిలో డబ్బు ఉంటే ఖర్చు పెట్టేస్తారు. షేర్ మార్కెట్, ట్రేడింగ్ల వైపు ఆకర్షితులు అవుతారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పొదుపు అలవాటు చేసుకోవాలి వీళ్ళు. ఇక సంబంధాలు, వివాహ జీవితం, ప్రేమ ఇవి చూసుకున్నట్లయితే మాటలతో పడేస్తారు. ఫ్లర్టింగు, సరసం ఎక్కువగా ఉంటుంది. మేధస్సు ఉన్న వారి పట్ల ఆకర్షితులు అవుతారు. అన్నం కంటే తెలివి ముఖ్యంగా చూస్తారు వీళ్ళు. వైవాహిక జీవితం 7వ స్థానం ధనస్సు కాబట్టి భాగస్వామి గురువు లక్షణాలతో ఉంటారు. జ్ఞానం ఉన్నవారు, ఫిలాసఫికల్గా,
స్వేచ్ఛ ఇచ్చేవారు, ఉన్న వచ్చే భాగస్వామి ఈ లక్షణాలతో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మిథున లగ్నం వారికి బోరు కొట్టించని రోజుకో కొత్త విషయం మాట్లాడేటటువంటి భాగస్వామి కావాలని కోరుకుంటారు వీళ్ళు, ఎవరో ఈ జాతకులు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి సవాలు ఏమిటంటే నిలకడ లేకపోవడం, అనుమానం పెంచుకోవటం, ఇంతమందితో మాట్లాడతావేంటి అనేటటువంటి గొడవలు, ఒకే భాగస్వామితో జీవితాంతం ఉండటం వీరికి పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయాలు కొంచెం వీరు వివాహ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. అనుమానం అనేది పెంచుకోకుండా ఈ విషయాల్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవాలి. స్నేహం విషయంలో స్నేహితులతో గంటలు వాగుతారు, కానీ ఎమోషనల్గా ఎక్కువగా ఎవరికి కూడా అటాచ్ అవ్వరని చెప్పవచ్చు. వీళ్ళకున్న బలాలు బలహీనతలు ఏమిటి అంటే, బలాలు చూసుకుంటే తెలివి, సమయస్ఫూర్తి, కమ్యూనికేషను స్కిల్స్, ఆర్థిక నిర్వహణ, అడాప్టబిలిటీ, మార్పును స్వీకరించడం, హాస్యం, అందరినీ నవ్వించడం, మల్టీ టాస్కింగ్ వీళ్ళకు ఉన్నటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఇక బలహీనతలు ఏమిటంటే నిలకడ లేకపోవడం, చంచలత్వం, అతివాగుడు, గ్యాసిప్స్, ఒకదాని మీద దృష్టి పెట్టలేకపోవడం, లోతైన ఎమోషన్స్ లేకపోవడం, టెన్షను, ఆందోళన, నరాల జబ్బులు వీళ్ళని ఎక్కువగా బాధిస్తాయని చెప్పొచ్చు. ఇవి ఇప్పుడు చెప్పుకున్నటువంటివి వీళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్లుగా చెప్పచ్చు. అయితే పరిహారం ఏమిటి, వీళ్ళు జాగ్రత్తలు ఏం పాటించాలి అంటే కనుక మిథున లగ్నానికి పరిహారాలు చూసుకుంటే బుధుడు, అధిపతి బుధుడు అనుకున్నాం. బుధుడికి ఆకుపచ్చ శనగలు నానబెట్టి ఆవుకి తినిపించడం మంచిది. బుధ బలం అనేది జాతకంలో పెరుగుతుంది. విష్ణు సహస్రనామం చదవడం మంచిది. అలాగే పచ్చరాయిని పెట్టుకోవడం మంచిది. ఇది పూర్తి జాతక పరిశీలన చేయించుకుని జ్యోతిష్కుని యొక్క అనుమతితో ఈ రాయిని ధరించడం మంచిది. వీళ్ళకి అనుకూలమైనటువంటి రంగులు ఏమిటంటే ఆకుపచ్చ, లేత పసుపు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి ఇచ్చేటటువంటి సూచన ఏమిటంటే ధ్యానం, ప్రాణాయామం తప్పనిసరిగా చేసుకోవాలి. ఒక పని మొదలు పెడితే పూర్తి చేసి అలవాటు చేసుకోవాలి. ముందుగా లిస్టు రాసుకుని ఒక ప్రణాళిక వేసుకుని చేసుకోవడం మంచిది. ఓవర్ థింకింగ్ ఆపడానికి రాత్రి పడుకునే ముందు ఫోను దూరంగా పెట్టాలి. పక్షులకు గింజలు వేయడం వల్ల ఈ బుధ బలం అనేది జాతకంలో పెరిగి ఈ అనవసరమైనటువంటి విషయాలు ఆలోచనలు మైండ్లోకి రాకుండా ఉంటాయి. ఇది మిథున లగ్నంలో పుట్టిన జాతకుల యొక్క జీవిత విషయాలు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడే ఫాలో అవ్వండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు, సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది మా ఫోన్ నెంబరు. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.